మోహన్వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కథానిక కాశీపంచ రాసుకున్నది దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మండువాలోగిలో మధ్యన ఉయ్యాలబల్ల మీద కూర్చుని ఉన్నారు. ఎర్రటి పట్టుపంచ, పైన గోల్డ్ కలర్ లాల్చి, ముఖానికి విభూది రేఖలు, ఆ రేఖల మధ్య గుండ్రటి బొట్టు. అబ్బా, అచ్చం ఆ పరమేశ్వరుడే కైలాసం నుంచి దిగి వచ్చాడా అన్నట్టు ఉంది. పార్వతమ్మ గారు పట్టుపంచ ఎంత బాగుందో అని మురిసిపోతున్నారు ఆయన చూసి. పార్వతమ్మ గారు పట్టుచీర కచ్చా పోసుకుని, ముఖానికి పావలా కాసంత బొట్టు, కాళ్ళకి పసుపు రాసుకున్న ఆమె అచ్చు పార్వతీదేవిలా మెరిసిపోతూ ఉన్నారు. లోపల వంటింట్లోంచి వచ్చింది ఆవిడ. ఏమండి, ఓ కప్పు కాఫీ ఇమ్మంటారా? వంటింట్లోంచి కేకలేస్తున్నారు పార్వతమ్మ గారు. ఇద్దు కానీ ఈ ఒక్క స్తోత్రము అవడానికి 10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత అంటూ 2 ఊగులు ఊగుతున్నారు. ఇంతలో పక్కవాట అతని తమ్ముడు గుళ్ళో బ్రాహ్మడు. చిన్న గుడి అది, వీరాంజనేయ స్వామి గుడి. ఆ రోజు మంగళవారం కాబట్టి గుళ్ళో స్వామికి ఆకుపూజ చేసి శనగలు ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదం కొంచెం ఇంటికి తేవడం పరిపాటి. ఉయ్యాల్లో ఊగుతున్న అన్నగారి కాళ్లకు నమస్కరించి కొద్దిగా శనగలు, 4 తమలపాకులు, ఆకులు అక్కడ ఇచ్చారు. అక్కడ పెట్టు బల్ల మీద విసురుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొంతు. భయంతో పక్కగా పెట్టి తన వాటాలోకి వెళ్ళిపోయాడు తమ్ముడు గోవింద శాస్త్రి. గోవింద శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి ఇద్దరు అన్నదమ్ములు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి 2 కుమారులే. 2 అమెరికాలో స్థిరపడ్డారు. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. సుబ్రహ్మణ్య శాస్త్రికి 1 కూతురు. నాకు కొడుకులనే గర్వం ఆయనకి చాలా ఉంది. కుమార్తె, గోవింద శాస్త్రి గారి కుమార్తె చాలా మంచి అమ్మాయి, ఎంతో ప్రేమగల హృదయం. అప్పుడప్పుడు పెదనాన్నకి ఫోన్ చేస్తుంది. ఫ్రీగా వచ్చిందేగా ఫోను, తీద్దాం అంటూ ప్రేమలకు పోస్తాడు. తను ఎలాగా చేయడు. అందుకని ఇలాంటి ప్రేమలు బోల్డ్ కురిపిస్తూ ఉంటాడు. రోజు తల్లిదండ్రులకి ఫోన్ చేస్తే కానీ ఆమెకు నిద్ర పట్టదు. మధ్యాహ్నం 2 అయింది. వీధిలో అమ్మగారు అంటూ స్టీల్ గిన్నె ఆవిడ పిలుస్తోంది. వస్తున్నా అంటూ గోవింద శాస్త్రి భార్య రమాదేవి వచ్చి తలుపు తీసింది. తన వాటా తలుపు అమ్మగారు ఇంత అన్నం ఉంటే సణిగింది ఆమె. కూర ఉంది అమ్మగారు, కొంచెం అన్నం పెడితే తలగోక్కుంటూ సణిగింది రంగి. ఆమెకి ఇలా రావడం అలవాటే. ఆ చెట్టు కింద కూర్చుని రమాదేవితో ముచ్చట్లాడుతూ తింటూ ఉంటే అదో ఆనందం రంగికి. అమ్మా, కొంచెం చెప్పి వదిలేశారమ్మా, రాములోరు కదా, రాముడు పుట్టడం అయిందమ్మా, మరి తర్వాత చెప్పండమ్మా రంగి అడుగుతూ ఉంటే రమాదేవి సంతోషంగా రాముడు విద్యాభ్యాసం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా చదువుకున్నారు, విశ్వామిత్రుని వెంట రాముడు లక్ష్మణుడు ఎలా వెళ్ళారు, ఓ కథలాగా చెబుతూ రామాయణం వివరిస్తోంది రంగికి. ఈ లోపల అయినట్టే, దానికి కూడా రామాయణం చెప్తే రేపది మనకు ఉపన్యాసం ఇస్తుంది అంటూ పార్వతమ్మ విసవిసగా తలుపు వాట తీసింది. ఇద్దరు హఠాత్తుగా ఆగిపోయారు. అది వాళ్ళకి అలవాటే ఏమిటో అలా ముఖం మీద అనడం. అది కూడా మనిషే కదా. కాసేపు విరామ సమయం మంచి మాట ఆడుతోంది. అయినా రామాయణం వినాలని అందరికీ ఉంటుంది, టీవీల్లోనే కాదు, చెప్తే కూడా వినాలని అందరి మనసు ఊళ్ళూరుతుంది. తప్పేమిటి దాంట్లో అంటూ మనసులో అనుకుంది రమాదేవి. ఇరుగు పొరుగు వారి గురించి చెప్పుకోకుండా
ఏదో కాసేపు దానికి భగవంతుని మాటలు వినిపించి ఇద్దరం ఆనందిస్తున్నాం. ఏమిటో ఈ బుద్ధి అనుకుంది. వెంటనే లేచి ఇంతటితో ఆపుదాం, రేపు చెప్పుకుందాం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది రమాదేవి. ఏమే రంగి, పట్టు పంచులు, చీరలు, డ్రెస్సులు ఉన్నాయి, తీసుకుని ఏమైనా ఇస్తావా అంది పార్వతమ్మ. సరే, ఈరోజు మంగళవారం, రేపు చూద్దాంలే అంటూ సాగదీసింది పార్వతమ్మ. ఆ రోజు బుధవారం. రంగి అమ్మగారు అంటూ తలుపు తట్టి పిలవగానే బడాలను తీసింది పార్వతమ్మ. తన పని మరి రమాదేవికి చెప్పకుండా ఏదో బేరమాడి మొత్తానికి ఒక గిన్నె సంపాదించింది. ఇంట్లోకి వెళ్ళింది. ఆ వెంటనే అమ్మగారు, చిన్నమ్మగారు అంటూ రంగి కేక. ఇద్దరూ కాసేపు రామాయణం పారాయణ చెప్పుకున్నారు. ఇంతలో భర్త గోవిందశాస్త్రి బయట నుంచి వస్తారు. రంగి పట్టుపంచులు, చీరలు, డ్రెస్సులు మూట కడుతోంది. గోవిందశాస్త్రి ఆ పట్టుపంచులు ఎవరివే అంటూ రంగిని అడుగుతాడు. రంగి, ఇంకెవరివండి, తమరు అన్నగారివి అంటుంది. చూడు రంగి, ఇంకా కొత్త మెరుపు పోనే లేదు అంటాడు గోవిందశాస్త్రి. ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళలాగా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆయన. రమా, చూసావా, ఎప్పటికప్పుడు కొత్త మెరుపు పోకుండా రంగికి పట్టుపంచులు వేస్తారు అన్నయ్య. తన ముందే కాటన్ కంచె కట్టుకుని అదే పంచితో గుడికి వెళ్ళి పూజలు చేస్తున్న తమ్ముణ్ణి పట్టించుకోడు. ఒకరోజు సిగ్గు విడిచి అడిగాను కదా, ఆ ఊయల్లో 4 వేళ్లకి ఉంగరాలు పెట్టుకుని మెళ్ళో చాంతాడంత గొలుసుతో ఊయాలూగుతూ విష్ణుమూర్తిలా చిరునవ్వు నవ్వుతాడు. విన్నాడు అంతే, సమాధానం లేదు. సాక్షాత్తు భగవంతుడే అనుకున్నా. పోనీలే, ఆ పట్టుపంచి ఎప్పుడు కావాలో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏమంటావు అంటూ సర్ది చెప్పుకున్నాడు గోవిందశాస్త్రి. అవునండి అంది రమాదేవి. కొన్ని రోజుల తర్వాత ఫోన్లో, ఒసే రమ, ఎలా ఉన్నావు అంటూ చిన్ననాటి స్నేహితురాలు ఫోన్ చేసింది. మీ ఇంటికి దగ్గరలో గుడి ఉంది కదా, అదే సాయిబాబా గుడి. మా అమ్మగారైన గురువుగారు కట్టించారు. గుడి మేము ఒక 40 మంది దాకా కాశీ వెళ్ళామే. ఆ గుళ్ళో కాశీ సంతర్పణ పెట్టాం ఈ ఆదివారం. నువ్వు బాబాగారు కలిసి రండి అంటూ ఫోన్ చేసింది తన చిన్ననాటి స్నేహితురాలు. సరే, వెళ్ళాలని భర్తకు చెప్పింది రమ. నువ్వు వెళ్ళు, నాకు గుళ్ళో పని ఉంది, రాలేను, నువ్వు అక్కడికి ఆటో కట్టించుకుంటూ వెళ్ళు అని చెప్పారు గోవిందశాస్త్రి. రానే వచ్చింది ఆ రోజు. ఇంట్లో పని అంతా చేసుకుని గుడికి వెళ్ళింది రమ. గుళ్ళో జంటలుగా కూర్చోబెట్టి వాళ్ళు కాశీ నుంచి తెచ్చిన పట్టుపంచ, ఒక చీర, ఒక 10 జంటలకు పెట్టారు. మళ్ళీ రమ మనసు పట్టుపంచ మీద తన భర్త మొహం గుర్తుకొచ్చారు. రమ్మంటే రాలేదు, వచ్చి ఉంటే అందరిలా తను కూడా తీసుకునేది. పోనీ ఎంతవరకు ప్రాప్తం అంతవరకే నిర్లిప్తంగా ఊరుకుంది రమ. స్నేహితురాలు వనజ వచ్చి, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి అంటూ కృష్ణప్రశ్నలు అడిగింది. ఏరి గోవిందశాస్త్రి గారు అంటూ చూసింది. గుడి ఉంది కదా, ఆ గుళ్ళో కార్తీక మాసం కదా, అభిషేకాలు వగైరా అంది రమ. వనజ, రమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుని ఎంతో సంతోషంగా గడిపారు. ఒక్కొక్కరు ఆమెకు వెళ్ళి వస్తామని చెప్పి వెడుతున్నారు. అందరూ ఇంచుమించుగా వెళ్ళిపోయారు. ఎంతో ఆలోచించింది రమ అడుగుదామని. వద్దా అనుకుంటూ మనసులో సందిగ్ధంలో ఉండిపోతూ కాసేపు మాట్లాడదామని నోరు తెరుస్తోంది. కానీ మనసులో భర్త కోరిక తీర్చాలి అని ఆరాటం ఎట్టకేలకు అడగాలని నిశ్చయించుకుంది రమ. వనజ, నేను ఒకటి అడుగుతానే, ఏమీ అనుకోకు అంటూ వనజ ముఖంలోకి చూసింది రమ. అబ్బే, ఏమనుకుంటానే, నేను అడుగు, నా చేతనైతే తప్పకుండా చేస్తాను. అయినా నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, తీర్చకుండా ఉంటానా చెప్పు అంది. మొహమాట పడకుండా చెప్పు అంటూ ప్రేమగా భుజం మీద చేయి వేసింది. ఒక్క పట్టుపంచి ఉంటే ఇవే, మా ఆయనకి ఆ పట్టుపంచి కట్టుకుని గుళ్ళో పూజ చేయాలని ఎంతో కోరిక. పాపం అమ్మాయి పెళ్ళి కూడా చేసాం, కానీ కుదరలేదే, ఏదో సిల్క్ పంచితో కానిచ్చాం అంటూ
తల కిందకు వాల్చి చెప్పుకొచ్చింది. అయ్యో అదేం భాగ్యమే, చూస్తానుండు అంటూ ఆమె లోపలికి వెళ్ళింది పరమ సంతోషంగా. నువ్వు అడిగిందే నాకు పరమ సంతోషం. కాశీ వెళ్ళడానికి కొందరు తీసుకువెళ్ళడానికి టిక్కెట్లు ఇచ్చారే, అందుకే అలా సన్మానించాం. ఉండు, నాకు చెప్పకుండా పారిపోకు అంటూ వెళ్ళింది వనజ. చాలాసేపు అలా బావ ముఖం చూస్తూ ఆయన్ని ధ్యానం చేస్తూ ఉండిపోయింది రమ. ఇంతలో వనజ వచ్చి భుజం తట్టింది రమని. ఇదిగో ఇదే అన్నయ్య గారికి, ఇది బాబాగారికి గురువారం కడదామని తెచ్చాము. కానీ బాబాగారు నాకు పరీక్ష పెట్టారు. నేను విగ్రహంలోనే ఉన్నానా, మానవుల్లోనూ ఉన్నానా? మానవుడు ఏ రూపంలో ఉన్నా నాకు పంచె ఇయ్యవా? అతను కట్టినా నేను కట్టినా ఒకటే. నాకు కట్టి మీరందరూ ఆనందిస్తారు. అతను కట్టుకుని నాకు పూజలు చేస్తాడు. అప్పుడు నాకు ఆ పూజలు చేస్తున్న బ్రాహ్మడికి నాకు తేడా ఏమీ ఉండదు. అతను నా భక్తుడు అని చెవిలో ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది. బాబా నా చెవిలో చెప్పినట్టుగా అనిపించిందే. నా చిన్ననాటి స్నేహితురాలివి, అడగలేక అడిగావు. సాక్షాత్తు ఆ బాబానే నాకు పరీక్ష పెట్టాడు అనుకున్నాను. బాబానే నెగ్గాడే. ఇదిగో ఇది అన్నయ్య గారికి ఇచ్చి పూజలు చేయమను అంటూ ఒక కవర్ అందించింది సంతోషంగా వనజ. ఆనందంగా ఆ కవర్ తీసుకుని మళ్ళీ ఆటోలో ఇంటికి చేరింది రమ. తన భర్త ముఖం ఆనందంతో ఎలా మెరిసిపోతుందో ఊహించుకుంటూ ఆనందంతో ఇంటికి వెళ్ళి అతనికి తన స్నేహితురాలు బహుమతి అందజేసింది. గోవిందశాస్త్రి ఆనందానికి అంతే లేదు. ఆ రాత్రి ఆ పట్టుపంచి కట్టుకుని భగవంతునికి పూజలు చేస్తున్నట్టు కలలు కన్నాడు ఆయన. తెల్లవారి గుడి ఎప్పుడు తెరుద్దామా, ఆ పంచె కట్టుకుని ఆ భగవంతునికి మనసారా పూజ ఎలా చేద్దామా అనుకుంటూ కలలు కంటున్నాడు గోవిందశాస్త్రి. మరి బాగుందా అండి కథ? మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఈ కథ ఎలా నచ్చింది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే సంతోషిస్తానండి. మరి కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్ వాణి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.